వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. సమంత రూత్ ప్రభు మళ్ళీ పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఇదే హాట్ న్యూస్. ఈరోజు తన చిరకాల స్నేహితుడు, అంటే ఆల్మోస్ట్ 4 సంవత్సరాలుగా స్నేహితుడు అయినటువంటి రాజ్ అండ్ డీకే అనేటువంటి దర్శకద్వయంలో ఒకరైనటువంటి రాజ్ నిడుమోర్ తోటి ఈరోజు ఆమె కోయంబత్తూరులో ఉన్నటువంటి ఈషా ఫౌండేషన్, అందులో ఉన్నటువంటి ఈషా యోగా సెంటర్లో వివాహం చేసుకున్నారు అని చెప్పేసి పొద్దుడి నుంచి కూడా ఆ వార్త స్ప్రెడ్ అవుతూ వచ్చింది. సో అఫీషియల్గా తన ఇన్స్టా హ్యాండిల్ ద్వారా సమంత ఆ విషయాన్ని ఫోటోలు షేర్ చేసుకోవడం ద్వారా ధృవీకరించారు. మనందరికీ తెలుసు, నాగ చైతన్య సమంత ఏ మాయ చేసేవనేటువంటి సినిమాలో హీరో హీరోయిన్గా నటించారు. అప్పటి నుంచి వాళ్ళ మధ్య పరిచయం ప్రేమగా మారటం, 4 ఏళ్ళు ప్రేమలో ఉండి ఆ తర్వాత వివాహం చేసుకోవటం, 4 ఏళ్ళు వాళ్ళ దాంపత్యం అనేది కొనసాగటం, సో తర్వాత వాళ్ళు విడిపోవటం, ఇదంతా కూడా మనం చూసాం. సో వాళ్ళు విడిపోయినప్పుడు పరస్పరం అంగీకారంతో ఒక సుహృద్భావ వాతావరణంలో మేము విడిపోతున్నామని చెప్పేసి ఇద్దరూ కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు జీవిస్తూ వస్తున్నారు. ఎందుకు వాళ్ళు విడిపోయారనే విషయం మాత్రం ఇప్పటికీ కూడా ఆ ఇద్దరిలో ఎవరూ కూడా బహిర్గతం చేయలేదు. సో నాగ చైతన్య లాస్ట్ ఇయర్ 2024లోనే మరో నటి అయినటువంటి శోభిత ధూళిపాలను వివాహం చేసుకున్నారు. సో శోభిత కూడా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించారు. గూఢచారి అనేటువంటి సినిమాలో అడివిశేష్ పక్కన హీరోయిన్గా ఆమె మొట్టమొదట తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతకంటే ముందు ఆమె హిందీ సినిమాల్లోనూ హిందీ వెబ్ సిరీస్లోనూ నటించారు. సో ఇప్పుడు మయోసైటిస్ అనేటువంటి ఒక వ్యాధి బారిన పడ్డాను, సో కొంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి ఆ కరోనా టైం నుంచి సమంత తన ఆరోగ్యం గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చేస్తున్నటువంటి కామెంట్లు కానివ్వండి, పెడుతున్నటువంటి పోస్టుల ద్వారా కానివ్వండి, కొంత ఆమె వైపు సానుభూతి అనేది మళ్ళింది ప్రజల పరంగా చూసుకున్నప్పుడు. సో ఎప్పుడైతే ది ఫ్యామిలీ మ్యాన్ 2 అనేటువంటి ఆ వెబ్ సిరీస్లో సమంత ఒక నెగిటివ్ రోల్ పోషించారో, రాజేశ్వర్ అనేటువంటి ఒక క్యారెక్టర్. సో మనందరికీ తెలుసు, ది ఫ్యామిలీ మ్యాన్ అనేటువంటి వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఒక సిరీస్. దానికి రాజ్ అండ్ డీకే వాళ్ళిద్దరూ కూడా డైరెక్టర్స్. సో అప్పటి నుంచి కూడా రాజ్ తోటి సమంత సన్నిహితంగా ఉంటూ వస్తుంది అనేటువంటి ఆ వదంతులు వ్యాపిస్తూ వచ్చాయి. సో ఎట్టకేలకు సో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకటైపోయారు. దానికి సంబంధించి సమంత చేసినటువంటి ఆ పోస్టులు ఏంటో ఒకసారి చూద్దాం. ఆమె షేర్ చేసినటువంటి ఆ ఫోటోలు ఒకసారి చూద్దాం. ఇది సమంత అఫీషియల్ హ్యాండిల్, సమంత రూత్ ప్రభు. ఈరోజు ఆమె పెట్టింది 1/12/2025, అంటే డిసెంబర్ 1వ తేదీ 2025 తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు అని చెప్పేసి ఆమె ఆ ఉద్దేశంతో పెట్టారు. 2 వైపులా కూడా వైట్ లవ్ ఎమోజీస్ పెట్టారు. సో స్వచ్ఛమైనటువంటి లవ్ ఎమోజీస్ అనుకోవాలి. సో ఇక్కడ మనం చూడొచ్చు, రింగు తొడుగుతున్నట్లుగా చేతులు మాత్రమే మనకి చూపిస్తూ ఉన్నారు. ఇది సమంత చెయ్యి, ఇది రాజ్ నిడుమోర్ చెయ్యి. సో ఇది ఫస్ట్ మనకి కనిపిస్తున్నటువంటి ఇమేజ్, ఆమె పెట్టినటువంటి ఇమేజ్. సో తర్వాత మనం చూడొచ్చు, బ్లర్ చేసి ఉన్నటువంటి ఒక ఈ హోమగుండం లేదా హోమగుండం అనుకోండి. సో అది దాన్ని చూపిస్తున్నారంటే పెళ్ళికి రోజు చేసేటువంటి, అందులో ఆ రిచువల్స్లో భాగంగా కనిపించేటువంటి హోమగుండం ఇది, అంటే పెళ్లి నాడు కనిపించేటువంటిది. సో వెనక మనం చూస్తే ఇక్కడ సమంత మనకి కనిపిస్తూ ఉన్నారు. సో అట్లాగే నెక్స్ట్ పిక్చర్లోకి వెళితే, సో ఇక్కడ చేయి పట్టుకొని ఆమె కనిపిస్తున్నారు. అంటే ఇప్పటిదాకా వాళ్ళ ముఖాలు రివీల్ చేయలేదు ఆమె.
సో ఇక్కడ కూడా అలాగా సైడ్ ప్రొఫైల్లో మనకు చూపిస్తూ ఉన్నారు. సో దానికి అగ్నికి వాళ్ళు దండం పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రాజ్ ఫేస్ ఇక్కడ కూడా మనకు రివీల్ కావట్లేదు. ఇప్పుడు లాస్ట్లో ఆమె చాలా క్లియర్ కట్గా వాళ్ళ ఇద్దరి పిక్చర్స్ని సో ఒకళ్ళు చేదోడు వాదుడుగా ఉన్నట్టుగా ఆయన భుజాన్ని చేతుల్లో పట్టుకొని ఆమె నవ్వుతూ ఆ గుమ్మం దగ్గర అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది అది. సో ఇక్కడ ఇది అఫీషియల్గా ఆమె పెట్టినటువంటి పోస్టు షేర్ చేసినటువంటి పిక్చర్స్. సో ఇలా వాళ్ళిద్దరూ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఇద్దరికీ సంబంధించి ఇది 2వ వివాహం. రాజు కూడా 3 ఏళ్ల క్రితమే తన మొదటి భార్యకు ఆయన విడాకులు ఇచ్చారు. సో ఆయన మొదటి భార్య రాజ్ అంటే ఈరోజు ఇది జరగబోతోంది అనే విషయం ఆమెకు ముందుగానే తెలుసు కావచ్చు. ఆమె తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టారు, ఒక క్యాప్షన్ పెట్టారు. ఆ పోస్ట్కి డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అనేటువంటి ఒక లైన్ తోటి ఆమె ఆ పోస్ట్ పెట్టారు. సో అంటే డెస్పరేట్ పీపుల్ అని చెప్పేసి వీళ్ళిద్దరిని ఆమె అభివర్ణించారు అని చెప్పేసి దానికి అందరూ కూడా అర్థాలు వ్యాఖ్యానాలు చెప్తూ ఉన్నారు. సో బహుశా ఇది ఈరోజు జరుగుతుందనే విషయం ఆమెకు తెలుసు కాబట్టి అది ఆ పోస్ట్ పెట్టుంటారు అలాంటిది అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. సో సమంత వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడంతో చాలామంది సెలబ్రిటీలు, అందులో ప్రత్యేకించి మెగా ఫ్యామిలీకి చెందినటువంటి కోడళ్ళు, అల్లు ఫ్యామిలీకి చెందినటువంటి కోడళ్ళు, వాళ్ళు సమంతకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ కామెంట్ సెక్షన్లో చూడొచ్చు. మనం ఉపాసన కామినేని కొడిదల కంగ్రాచ్యులేషన్స్, సో హ్యాపీ, బెస్ట్ న్యూస్ ఎవర్ అని చెప్పేసి ఉపాసన ఆమె వాళ్ళకి శుభాకాంక్షలు శుభాభినందనలు అందజేశారు. తర్వాత శ్రద్ధా కపూర్ రెడ్ లవ్ ఎమోజీస్ తోటి ఆమె అంటే కామెంట్ ఏం పెట్టకుండా ఓన్లీ ఎమోజీస్ పెట్టారు. అలాగే హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని ఈ మధ్య లోక అనేటువంటి సినిమాతోటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె కూడా ఇలాంటి లవ్ ఎమోజీసే షేర్ చేసుకున్నారు. ఇక స్నేహారెడ్డి అల్లు అర్జున్ భార్య కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పేసి ఆమె అభినందనలు తెలియజేశారు. అలాగే దీప్తి సునైన మనకు తెలుసు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్లో నటించినటువంటి నటి, ఆమె ఇలా ఎమోజీస్ షేర్ చేసుకున్నారు. ఇక నజరియా ఫహద్ ఫాజిల్ భార్య నజరియా నజీం పెళ్లి తర్వాత నజరియా ఫహద్ అని చెప్పేసి తన పేరు మార్చుకున్నారు. ఆమె కూడా అభినందన తెలియజేశారు లవ్ ఎమోజీస్ తోటి. అలాగే అనుపమ పరమేశ్వరన్ ఆమె, అలాగే సో ఇంకొక కొణిదల వారి ఫ్యామిలీ చెందినటువంటి కోడలు లావణ్య త్రిపాఠి, సో ఆమె బిగ్ కంగ్రాచ్యులేషన్స్ శామ్ అని చెప్పేసి ఆమె కూడా శుభాభినందనలు తెలియజేశారు. సమీరా రెడ్డి బ్లెస్సింగ్ టు యూ బోత్ అని చెప్పేసి ఆమె. సో బ్రహ్మాజీ కంగ్రాచ్యులేషన్స్ డియర్, గాడ్ బ్లెస్ అని చెప్పి బ్రహ్మాజీ. అలాగే పాయల్ రాజ్పుట్, సో ఆమె కూడా కంగ్రాచ్యులేషన్స్ గాడ్లీ అని చెప్పేసి ఆమె పెట్టారు. ఇలా అనేక మంది రోల్ రైడా, అలాగే నిషా అగర్వాల్, కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్, ఈమె కూడా తెలుగు సినిమాలు 2-3 సినిమాల్లో హీరోయిన్గా చేసింది ఆమె. అలాగే అఖిల్ సార్థక్ బిగ్ బాస్ ద్వారా మనకి బాగా పరిచయం. ఇలా వీళ్ళందరూ కూడా, ఈ సెలబ్రిటీలు అందరూ కూడా సమంత సో మళ్ళీ పెళ్లి చేసుకోవటం పట్ల వాళ్ళందరూ కూడా శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒక కొత్త జీవితంలోకి ఇప్పుడు సమంత అడుగుపెట్టినట్లయింది. ఒకవైపు తన మాజీ పార్ట్నర్ అయినటువంటి నాగ చైతన్య తన లైఫ్లో మరొక స్త్రీని ఆహ్వానించడం, ఇప్పుడు సమంత తన జీవితంలోకి మరో పురుషుణ్ణి ఆహ్వానించడంతో వాళ్ళిద్దరూ కూడా తమ జీవితాల్ని హ్యాపీగా లీడ్ చేసుకోవటానికి తగినటువంటి ఒక దారిలోకి వాళ్ళిద్దరూ కూడా వచ్చారు. ఒక కొత్త మార్గంలోకి వెళ్ళారు. ఇద్దరు జీవితాలు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళ అభిమానులు అయితే కోరుకుంటూ ఉన్నారు. నిజానికి
నాగ చైతన్య సమంత ఎప్పుడైతే విడిపోయారో అప్పుడు మొదట్లో సమంత మీద చాలా ఎక్కువ విమర్శలు వచ్చాయి. అసలు ఏదో జరిగింది, సమంత వైపు నుంచి ఏదో తప్పు జరిగింది అన్నట్లుగా చాలామంది ఆమెను టార్గెట్ చేసి ట్రోల్ చేయటం మనం అందరం కూడా చూసాం. సో దానిపై ఆమె బాధపడ్డారు. సో నిజాలు తెలుసుకొని చేయాలి ఇట్లాంటివి అన్నట్లుగా కూడా ఆమె ఆ రోజుల్లో కొన్ని పోస్టులు పెట్టారు, అలాంటి అర్థాలు వచ్చేటట్లుగా. సో ఏదేమైనప్పటికీ కూడా ఎవరి జీవితంలో అయినా సరే, సో ఒక మంచి జరగాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. సో ఇంతకాలానికైనా సరే సమంత తన అనారోగ్యాన్ని కూడా ఆమె జయించారు, నిర్మాతగా మారారు. ట్రలాల అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ హౌస్ని స్థాపించారు. శుభం అని చెప్పేసి ఒక సినిమాని వేరే నటులతోటి చిన్న చిన్న ఆర్టిస్ట్తో ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసి విజయం సాధించారు. సో ఇప్పుడు మా ఇంటి బంగారం అనేటువంటి ఒక సినిమాని ఆమె యాక్ట్ చేస్తూ ఆ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇలా ఒకవైపు తన కెరీర్ని చూసుకుంటూనే మరోవైపు కొత్త వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినటువంటి సమంతకి అన్ని వైపుల నుంచి కూడా శుభాకాంక్షలు, అభినందనలు అందుతున్నాయి. సో రాబోయే రోజుల్లో ఆమె తన జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేయాలని చెప్పేసి కోరుకుందాం.